నీకోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తా, నువ్వు అడగాలే గాని ఆ చందమామను తెచ్చి నీ జడలో పెడతా, చుక్కలను తెచ్చి చీరగా నేసి చుట్టేస్తా, ప్రేమలో పీకల్లోతు మునిగిపోయిన ప్రేమికుడు తన ప్రేయస్కి ఇలాంటి ఎన్నో డైలాగులు చెప్తుంటారు. మరి నిజానికి అవన్నీ సాధ్యమయ్యేవన్నా? అబ్బే, ఏదో ఆమెను ఇంప్రెస్ చేసేందుకు పడే పాటలే. ఇంకొంతమంది ప్రేమికులు మాత్రం ప్రియురాలికి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని, ఆమె ముందు హీరో కావాలని, ఎవరూ చూసుకోలేనంత లగ్జరీగా చూసుకోవాలని తెగ ఆరాటపడిపోతుంటారు. ఇందుకోసం తాహతుకు మించి ఖర్చు చేసి చివరికి జీరో అవుతుంటారు. అచ్చంగా ఈ యువకుడిలాగే ప్రేయసి కళ్ళల్లో ఆనందం కోసం ఏ ప్రేమికుడు చెయ్యని ఘనకార్యం చేశాడు. చివరకు ఒక మీమ్గా మిగిలిపోయాడు. అసలు విషయానికి వస్తే వరంగల్ జిల్లాలోని కిలా వరంగల్ పడమరకోటకు చెందిన గుర్రపు రామకృష్ణ అనే ఆర్ఎంపీ జూన్ 8వ తేదీన కుటుంబంతో కలిసి హైదరాబాద్లో ఓ పెళ్లికి వెళ్ళాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులకు వేసున్న తాళం పగలగొట్టి ఉంది. దీంతో రామకృష్ణ షాక్కు గురయ్యాడు. లోపలికి వెళ్ళి చూస్తే బీరువాలో దాచుంచిన 16 తులాల బంగారం అలాగే నగదు అన్నీ మాయం. షాక్ నుంచి తేరుకొని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు రామకృష్ణ. దొంగతనం కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామకృష్ణ ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. వేలిముద్రలు సేకరించారు. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా పోలీసులు మంగళవారం నాడు 4th రోడ్ కూడలిలో వచ్చే వాహనాలను చెక్ చేయటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ కుర్రాడు పోలీసులను చూసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఇంకేముంది, అసలు మ్యాటర్ బయటపడింది. ఇంతకు పోలీసులు పట్టుకున్న ఆ కుర్రాడు ఎవరనుకుంటున్నారు? స్వయాన గుర్రపు రామకృష్ణ పుత్రరత్నం గుర్రపు జయంత్. అదుపులోకి తీసుకుని విచారించగా జయంత్ అసలు విషయం చెప్పాడు. వాళ్ళ ఇంట్లో బంగారం దొంగతనం చేసింది తానే అని జయంత్ ఒప్పుకున్నాడు. వరంగల్లోని చైతన్య డిగ్రీ కాలేజ్లో BBA ఫైనల్ ఇయర్ చదువుతున్న జయంత్ అదే కాలేజ్లో చదువుతున్న ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెను సినిమాలకు షికార్లకు తిప్పేందుకు డబ్బులు కావాలిగా. మరి మనోడు తన లవర్ ముందు ఏ రేంజ్లో బిల్డప్ ఇచ్చాడో ఫ్రెండ్స్ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర, అందరి దగ్గర అప్పులు చేయాల్సి వచ్చింది. చివరకు ఆ స్టేజ్ దాటేసి ఏకంగా సొంతింటికే కన్నం వేసే స్థాయికి వచ్చేశాడు. ఇదే కాదు, జయంత్ వరంగల్లో డిగ్రీ చదువుతూనే హైదరాబాద్లో ఫుడ్ కోర్ట్ నడిపి నష్టాల పాలయ్యాడు. వాటిని తీర్చడం కోసం ఫ్రెండ్స్ దగ్గర చాలా అప్పులు చేశాడంట. వీటన్నిటి నుంచి బయటపడడంతో పాటు ప్రేయస్తో కలిసి ఎంజాయ్ చేయాలంటే పెద్ద మొత్తమే కావాలని భావించి ఈ దొంగతనానికి ప్లాన్ చేసినట్టు పోలీసుల ముందు అసలు విషయం చెప్పేశాడు జయంత్. ఇంట్లో వాళ్ళంతా ఫంక్షన్కి వెళ్లడంతో అదే సరైన సమయమని బీరువాలో దాచిన 16 తులాల బంగారం దొంగతనం చేసినట్టు జయంత్ తెలిపాడు. కొట్టేసిన దాంట్లో కొంత బంగారాన్ని కరిగించి అమ్మేయాలని జయంత్ భావించాడు. ఈ ప్రయత్నంలో ఉండగానే పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు జయంత్ దగ్గర నుంచి బంగారం, బైక్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కొంతమంది యువత తమ జల్సాల కోసం ఏ స్థాయికి దిగజారుతున్నారనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది.